హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో ఆల్రెడీ మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ యొక్క బేసిక్స్ ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ చేసాం కాబట్టి దానిలో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి చూద్దాం. ఓకేనా? దీంట్లో బేసికల్లీ కెమికల్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, దాని యొక్క రూట్ కాజ్ని బేస్ చేసుకుని మనం కెమికల్ రియాక్షన్స్ని 5 టైప్స్ కింద బేసికల్లీ క్లాసిఫై చేసుకుంటాం. వాటిల్లో ఫస్ట్ వన్ కాంబినేషన్ రియాక్షన్స్ అయితే దానికి ఆపోజిట్ వచ్చేది డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్లో వచ్చేటప్పటికల్లా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్, వీటిల్ని కలిపి రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. దాంతో మీకు 5 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. నో ఈచ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ని అది ఎలా వస్తుంది, దాని డెఫినేషన్ ఎలా అరైజ్ అయింది, అండ్ దానిలో మనం యాక్టివిటీ బేస్డ్ దట్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద దాన్ని ఎలా స్టడీ చేయొచ్చు అనేది ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. క్లియరా? దాంట్లో ఫస్ట్ టైప్ దట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్స్ కనుక చూసినట్టయితే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాంబినేషన్ రియాక్షన్స్. దీంట్లో ఒకసారి రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. మనం ఒక కంటైనర్ తీసుకున్నాం, కంటైనర్లో స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుని దానికి కాల్షియం ఆక్సైడ్ దట్ ఈస్ CaOని యాడ్ చేసాం. ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అని కూడా అంటారు, బికాజ్ అది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, పౌడర్డ్ ఫామ్లో. దాన్ని వాటర్కి యాడ్ చేసి ఇట్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్స్. కొంచెం స్టిర్ చేసినట్టయితే ఆఫ్టర్ సర్టెన్ టైం పీరియడ్ తర్వాత మీకు బీకర్ అనేది హీటప్ జరుగుతుంది, అంటే వేడెక్కుతుంది. బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, హీట్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏ కంటైనర్లో అయితే రియాక్షన్ జరుగుతుందో అది హీటప్ అవుతుంది. అండ్ ఓవరాల్ రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే కాల్షియం ఆక్సైడ్ దట్ ఈస్ క్విక్ లైమ్ని వాటర్లో కలిపినప్పుడు ఇట్ ఫార్మ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్, దట్ ఈజ్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. దీన్నే మనం స్లేక్డ్ లైమ్ అంటారు. జనరల్ లాంగ్వేజ్లో మనం పెయింటింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేసే సున్నం అనేది ఇదే ఫామ్లా నుంచి యూజ్ చేస్తాం. మీకు ప్యాకెట్లో పౌడర్ ఫామ్లో కాల్షియం ఆక్సైడ్ వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి వాటర్లో డిజాల్వ్ చేసి ఆ వచ్చేదాన్ని మనం సున్నం అంటాం. ఓకేనా? పెయింటింగ్ ఇండస్ట్రీలో మోస్ట్ రిపీటెడ్లీ వాడతారు. కాబట్టి ఈ రియాక్షన్లో మీకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో రిలీజ్ అవుతుంది. నౌ ఓవరాల్గా ఒకసారి రియాక్షన్ని కనుక స్టడీ చేసినట్టయితే దీంట్లో కాల్షియం ఆక్సైడ్ వాటరు కలిసి స్లేక్డ్ లైమ్ని ఫామ్ చేసినాయి. ఇదే మీకు కాంబినేషన్ రియాక్షన్స్కి డెఫినేషన్ చెప్పడానికి పనికి వస్తుంది. కాబట్టి 2 or more సబ్స్టెన్సెస్ కంబైన్డ్ టు ఫామ్ ఏ సింగిల్ ప్రొడక్ట్, 1 or more ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగచ్చు. సో 2 లేక అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిసి ఒక ప్రొడక్ట్ని ఫార్మేషన్ చేసినట్టయితే ఆ రియాక్షన్స్ని మనం కాంబినేషన్ రియాక్షన్స్, కలుపుతున్నాం కాబట్టి కాంబినేషన్ రియాక్షన్స్ అంటాం. వీటిల్లో కొన్ని ఎగ్జోథర్మిక్ అవుతాయి, కొన్ని ఎండోథర్మిక్ అవుతాయి. హీట్ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్, తీసుకోబడితే ఎండోథర్మిక్ రియాక్షన్స్ కిందకి చెబుతాం. అలాగే దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే నెక్స్ట్ చూడండి, బర్నింగ్ ఆఫ్ కోల్ దట్ ఈస్ కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోల్ తీసుకొని దాన్ని ఆక్సిజన్ ప్రజెన్స్లో సఫిషియంట్ సప్లై ఆఫ్ ఎయిర్ ఇచ్చి బర్న్ చేసినట్టయితే ఇది మీకు CO2 దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ కూడా మీకు కార్బన్ ఆక్సిజన్ కలిసి CO2ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇట్ కమ్స్ అండర్ కాంబినేషన్ రియాక్షన్స్. అలాగే నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ దట్ ఈస్ 2 గ్యాసియస్ ఫామ్లో ఇన్ 2:1 రేషియో, అంటే 2 moles ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే 1 mole ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాం. రెండింటిని కంబైన్ చేసుకున్నట్టయితే మీకు 2 moles ఆఫ్ వాటర్ ఫార్మేషన్ జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. దీనిలో కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి వాటర్ని తయారు చేసినాయి. కాబట్టి ఇట్ ఆల్సో కమ్స్ అండర్ కాంబినేషన్ రియాక్షన్స్. కాబట్టి కాంబినేషన్స్ రియాక్షన్లో 2 or more సబ్స్టెన్సెస్ కలిసి ఒక ప్రోడక్ట్ని ఫార్మేషన్ చేస్తాయి. మన బాడీలో జరిగే రెస్పిరేషన్ రియాక్షన్ ఇది కూడా మనకి కాంబినేషన్ రియాక్షన్లోకి వస్తుంది. బికాస్ మనం తీసుకున్న ఫుడ్లో నుంచి బ్రేక్ డౌన్ అయిన తర్వాత సెల్స్లోకి గ్లూకోజ్ C6H12O6 అంటే గ్లూకోజ్ అది అబ్జార్బ్ చేయబడుతుంది. అది మనం ఇన్హేలేషన్ ద్వారా తీసుకునే ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఇట్ అండర్గో బ్రేక్ డౌన్ జరిగి
మీకు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మన బాడీలోనే ఉండిపోతుంది అండ్ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఇన్హలేషన్ ఎగ్జలేషన్లో మనం కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తారు. యాజ్ ద రిజల్ట్ మనకి బాడీకి కావాల్సిన మనం పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది మనకి బాడీలో జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్. సో దీంట్లో అవుట్పుట్ వచ్చిన ఎనర్జీ అనేది మనం పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ కిందకి పనికి వస్తుంది. కాబట్టి మన బాడీలో జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ కాంబినేషన్ రియాక్షన్స్. అండ్ సెకండ్ వన్, ఇట్ ఈజ్ హీట్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ దీనిలో సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని కనుక చూసుకున్నట్టయితే కాంబినేషన్ రియాక్షన్స్కి ఎగ్జాక్ట్లీ రివర్స్లో జరగాలి. అంటే రెండు సబ్స్టెన్సెస్ కలిసి ఒక ప్రోడక్ట్ని ఫామ్ చేసే కాంబినేషన్ అన్నారు. ఒకటి విడిపోయి రెండు లేక అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కింద ఫామ్ అయినట్టయితే దాన్ని రివర్స్ రియాక్షన్, దట్ ఈస్ డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఈ ఎక్స్పెరిమెంట్లో మీరు ఫెర్రస్ సల్ఫేట్ దట్ ఈజ్ FeSO4 దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఫ్లేమ్లో కనుక మీరు బర్న్ చేసినట్టయితే, హీట్ చేసినట్టయితే అది బ్రేక్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ FeSO4 బ్రేక్ డౌన్ ఇంటూ Fe2O3 దట్ ఈస్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ప్రెసిపిటేట్ వాల్స్ ఆఫ్ ద కంటైనర్కి స్టిక్ అయిపోతుంది. ప్లస్ దాంతోపాటు SO2 ప్లస్ SO3 ఈ రెండు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ మీరు తీసుకున్న సింగిల్ సబ్స్టెన్స్ ఫెర్రస్ సల్ఫైడ్ బ్రేక్ డౌన్ అయ్యి Fe2O3 ప్లస్ SO2 ప్లస్ SO3ని ఫామ్ చేసినాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం డికంపోజిషన్ రియాక్షన్స్ అంటాం. అండ్ ఇక్కడ మనం హీట్ని అప్లై చేసాం కాబట్టి ఇవి థర్మోకెమికల్, దట్ ఈస్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ అంటారు. కాబట్టి ఏ డికంపోజిషన్ రియాక్షన్స్లో అయితే హీట్ అప్లై చేసి డికంపోజిషన్ బ్రేక్ డౌన్ చేస్తారో ఆ రియాక్షన్స్ అన్నీ కూడా కమ్స్ అండర్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ కిందకు వస్తాయి. కాబట్టి ఈ రియాక్షన్లో మీకు SO2 అండ్ SO3 గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. టెస్ట్ ట్యూబ్ ద్వారా ఆ గ్యాసెస్ బయటికి రిలీజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తారు. డికంపోజిషన్ రియాక్షన్స్కే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇందాక రాసిన రియాక్షన్ చూడండి, దట్ ఈస్ ఫెర్రస్ సల్ఫేట్, దాన్ని మనం హీట్ చేసాం, అప్పుడు మీకు Fe2O3 దట్ ఈస్ నథింగ్ బట్ ఫెర్రిక్ ఆక్సైడ్, దాంతోపాటు SO2 అండ్ SO3 గ్యాసెస్ రిలీజ్ అయినాయి. అలాగే నెక్స్ట్ రియాక్షన్ తీసుకున్నట్టయితే దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ని కూడా హీట్ చేస్తే అది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 గ్యాసెస్ కిందకి స్ప్లిట్ అవుతుంది. అంటే మీకు ఈ రియాక్షన్లో ఒక వాచ్ గ్లాస్ మీద స్మాల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తీసుకుని దానిలో హీట్ చేసినట్టయితే దానిలో కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి సపరేట్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ యాజ్ ఎ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. మీ కంటైనర్లో కాల్షియం ఆక్సైడ్ దట్ ఈస్ వైట్ కలర్ సాల్ట్ మిగిలిపోతుంది. నౌ ఇందులో కూడా మనం హీట్ అప్లై చేసాం కాబట్టి ఇట్ ఆల్సో కమ్స్ అండర్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ కిందకు వస్తాయి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీరు డికంపోజిషన్ బై అప్లికేషన్ ఆఫ్ హీట్ కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్. వీటన్నిటిలో కూడా మీరు ఒక సబ్స్టెన్స్ తీసుకున్నారు, అవి 2 or more సబ్స్టెన్సెస్ కిందకి విడిపోయినాయి, డికంపోజ్ అయినాయి. అలాగే డికంపోజిషన్ రియాక్షన్ని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా స్టడీ చేయండి. చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్లో మీరు స్మాల్ అమౌంట్ ఆఫ్ లెడ్ నైట్రేట్ తీసుకొని దాన్ని కనుక మీరు బాయిలింగ్ ట్యూబ్ని కనుక హీట్ చేసినట్టయితే మీకు దీంట్లో నైట్రోజన్ డయాక్సైడ్ దట్ ఈస్ NO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దానిలో లెడ్ ఆక్సైడ్ దట్ ఈస్ వైట్ కలర్ పౌడర్ అనేది మీకు టెస్ట్ ట్యూబ్లో మిగిలిపోతుంది. సో ఇందులో కూడా మనం హీట్ చేసాం కాబట్టి థర్మల్ డికంపోజిషనే. అండ్ లెడ్ నైట్రేట్ని హీట్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంటయ్యా అంటే లెడ్ ఆక్సైడ్, రిలీజ్ అయ్యే గ్యాసెస్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ అనేవి ఈ యాక్టివిటీలో బయటకు వస్తాయి. నో ఇదే డికంపోజిషన్ ప్రాసెస్ మనం ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎలక్ట్రిసిటీని కనుక యూజ్ చేసి చేసినట్టయితే ఆ ప్రాసెస్ని మనం ఎలక్ట్రోలసిస్ ప్రాసెస్ అంటారు. ఎలక్ట్రోలైసిస్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి బ్రేక్ డౌన్ చేశారు కాబట్టి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ఆర్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రో డికంపోజిషన్ ప్రాసెస్ అంటారు. సో దీనిలో జరిగింది ఏం లేదు, కంటైనర్లో 2 ట్యూబ్స్ ఉంటాయి, బోత్ యాక్ట్ యాజ్ ఏ
యానోడ్ అండ్ క్యాథోడ్. ఏదైతే మీకు పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయిందో దాన్ని మనం యానోడ్ అంటాం అండ్ రెండో దాన్ని క్యాథోడ్ అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, సో యానోడ్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, క్యాథోడ్. నో ఎప్పుడైతే దీనిలో వాటర్ వేసి బై పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేస్తామో ఇందులో మీకు వాటర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ కిందకి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ కనుక చేసినట్టయితే ఇవి రెండు మీకు గ్యాసియస్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. అంటే మీరు ఏం చేశారు, ఇక్కడ వాటర్ని బ్రేక్ చేసి హైడ్రోజన్ని ఆక్సిజన్ని బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇట్ ఈజ్ ఎలక్ట్రో డికంపోజిషన్ ఆఫ్ వాటర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ అవుతుంది. అలా మీకు యానోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ అండ్ క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతాయి. డికంపోజిషన్ అనే ప్రాసెస్ని మనం హీట్ని ఉపయోగించి చేయొచ్చు, ఎలక్ట్రిసిటీని ఉపయోగించి చేయొచ్చు అండ్ ఆల్సో లైట్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. అది నెక్స్ట్ చూద్దాం. సో ఈ యాక్టివిటీ చూసినట్టయితే ఇది లైట్ను ఉపయోగించి జరిగింది కాబట్టి ఇటువంటి డికంపోజిషన్ ప్రాసెస్ని ఫోటోలైటిక్ డికంపోజిషన్ ప్రాసెస్ అంటారు. బికాస్ లైట్ ఉపయోగించి చేశారు కాబట్టి. దీనికోసం మనం సిల్వర్ క్లోరైడ్ని కానీ సిల్వర్ బ్రోమైడ్ని కానీ యూజ్ చేయొచ్చు. ఒక వాచ్ గ్లాస్లో సిల్వర్ క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ తీసుకొని దాన్ని ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ పడే విధంగా పెట్టినట్టయితే అది డికంపోజ్ అయ్యి దానిలో ఉన్న క్లోరైడ్, దట్ ఈస్ సిల్వర్ క్లోరైడ్ అయితే క్లోరిన్ గ్యాస్, సిల్వర్ బ్రోమైడ్ అయితే బ్రోమిన్ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. మీకు సిల్వర్ అనేది దానిలో మిగిలిపోతుంది. కాబట్టి దీనిలో సాలిడ్ స్టేట్లో సిల్వర్ ఫామ్ అయినట్టయితే క్లోరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇదే మీరు AgBrతో చేశారనుకోండి, దట్ ఈజ్ నథింగ్ బట్ సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్తో పాటు బ్రోమిన్ గ్యాస్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. అండ్ దానిలో మీకు చైనా డిష్లో లేదా తీసుకున్న వాచ్ గ్లాస్లో సిల్వర్ అనేది మిగిలిపోతుంది. దీంట్లో మనం లైట్ని ఉపయోగించి డికంపోజిషన్ చేసాం కాబట్టి దే కమ్స్ అండర్ ఫోటోలైటిక్ డికంపోజిషన్ ప్రాసెస్లోకి వస్తుంది. ఓకేనా? సో డికంపోజిషన్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సింగిల్ సబ్స్టెన్స్ 2 or more సబ్స్టెన్సెస్ కిందకి బ్రేక్ డౌన్ అయ్యి డికంపోజ్ అయ్యి 2 or more ప్రొడక్ట్స్ని కనుక ఫామ్ చేసినట్టయితే వాటిల్ని డికంపోజిషన్ అంటారు. లైట్ని ఉపయోగించి చేస్తే ఫోటోలైటిక్, ఎలక్ట్రిసిటీని ఉపయోగించి చేస్తే ఎలక్ట్రోలైటిక్, వేరాజ్ హీట్ని ఉపయోగించి చేస్తే థర్మల్ డికంపోజిషన్స్ కిందకి వస్తాయి. ఓకేనా? నౌ నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ చేద్దాం. ఫస్ట్ 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది కాంబినేషన్, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా జరిగేది డికంపోజిషన్. కలిస్తే కాంబినేషన్, విడిపోతే డికంపోజిషన్. ఓకేనా? నెక్స్ట్ది వచ్చేటప్పటికల్లా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. దీన్ని మనం యాక్టివిటీ ద్వారా చదువుదాం. దీనిలో ఏం చేసామంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం, దట్ ఈజ్ నథింగ్ బట్ CuSO4 సొల్యూషన్స్. దానిలో 2 ఐరన్ నెయిల్స్లో మీకు ఏమవుతుంది, ఫెర్రస్ Fe ఉంటుంది. దాన్ని డిప్ చేసాం. ఆఫ్టర్ సర్టెన్ టైం తర్వాత ఇనీషియల్లీ మీరు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కనుక తీసుకున్నట్టయితే ఇది మీకు స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే దానిలో 2 ఐరన్ నెయిల్స్ని సస్పెండ్ చేసి ఆఫ్టర్ సర్టెన్ టైం తర్వాత అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ అనేది తగ్గుతుంది. కలర్ ఆఫ్ ద సొల్యూషన్ బ్లూ కలర్ నుంచి లైట్ గ్రీన్ కలర్లోకి మారడం అబ్జర్వ్ చేస్తారు. ఒకటి. రెండోది, మీరు తీసుకున్న ఐరన్ నెయిల్స్ మేకులు ఏదైతే ఉన్నాయో డిప్ చేసిన సొల్యూషన్లో దాని పైన బ్రౌన్ కలర్ కోటింగ్ అనేదాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? సో దీనిలో జరిగింది ఏంటి, మీరు CuSO4 సొల్యూషన్లోకి ఐరన్ నెయిల్స్ని డిప్ చేశారు. అప్పుడు ఇందులో ఉన్న ఐరన్ దీనిలో ఉన్న కాపర్ని రీప్లేస్ చేసింది. యాజ్ ఏ రిజల్ట్ మీకు FeSO4 ఫార్మేషన్ జరిగింది. ప్లస్ కాపర్ అనేది మీరు తీసుకున్న ఐరన్ నెయిల్స్ మీద డిపాజిట్ అయిపోయింది. ఓకేనా? సో ఒకసారి జరిగిన రియాక్షన్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక మెటల్ రెండో మెటల్ యొక్క సాల్ట్ నుంచి దాన్ని డిస్ప్లేస్ చేసి అది దాంతో సాల్ట్ని ఫార్మేషన్ చేసింది. ఓకేనా? నో ఇదే ఎక్స్పెరిమెంట్ రివర్స్లో చేశారనుకోండి. అంటే ఏం చేశారు, ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకోండి, దానిలో కాపర్తో తయారైన నెయిల్స్ని డిప్ చేయండి, రియాక్షన్ జరగదు. ఓకేనా? సో ఇక్కడ క్లియర్లీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఐరన్ కాపర్ని తన సాల్ట్లో డిస్ప్లేస్ చేసింది కానీ
కాపర్ ఐరన్ని డిస్ప్లేస్ చేయలేకపోయింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐరన్ అనేది హయ్యర్ యాక్టివ్ మెటల్ వెన్ కంపేర్డ్ టు కరస్పాండింగ్ కాపర్. ఇదే దీంట్లో కండిషన్. సో డిస్ప్లేస్మెంట్ జరగాలి అంటే హయ్యర్ యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్ని దాని యొక్క సాల్ట్లో డిస్ప్లేస్ చేసి అది సాల్ట్ని ఫార్మేషన్ చేసినట్టయితే అటువంటి రియాక్షన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఇందులో జరిగింది ఏంటి, ఐరన్ కాపర్ సల్ఫేట్ యొక్క సాల్ట్లో దాన్ని డిస్ప్లేస్ చేసి దాంతో అది సాల్ట్ని ఫామ్ చేసింది. దట్ ఈస్ ఫెర్రస్ సల్ఫేట్ ఫామ్ చేసింది, కాపర్ బయటికి వెళ్ళిపోయింది. ఇందులో యాక్టివ్ మెటల్ ఎవరు, ఐరన్ హయ్యర్ యాక్టివ్ మెటల్, కాపర్ లోయర్ యాక్టివ్ మెటల్. కాబట్టి హయ్యర్ యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేసింది. ఇదే రివర్స్ రియాక్షన్లో లోయర్ యాక్టివ్ మెటల్ హయ్యర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయలేదు కాబట్టి మీకు ఈ రియాక్షన్ అనేది జరగల. కాబట్టి ఈ యాక్టివిటీ మీకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ని డిమాన్స్ట్రేట్ చేస్తుంది. ఓకేనా, దాన్నే ఈక్వేషన్ ద్వారా చూసాం చూడండి. ఐరన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ దట్ ఈస్ కాపర్ని ఇక్కడ ఇది డిస్ప్లేస్ చేసింది ఐరన్, అండ్ యాజ్ ఎ రిజల్ట్ కాపర్ బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి కాపర్ యాజ్ ఏ సాలిడ్ మీరు తీసుకున్న ఐరన్ నెయిల్స్ మీద డిపాజిట్ అయిపోయింది. సో హయ్యర్ యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేసింది. వేరే యాజ్ మీరు ఇదే రియాక్షన్ కాపర్ ప్లస్ FeSO4 కనుక తీసుకున్నట్టయితే రియాక్షన్ జరగదు. బికాస్ కాపర్ అనేది ఐరన్తో కంపేర్ చేసుకున్నట్టయితే లోయర్ యాక్టివిటీని కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని డిస్ప్లేస్ చేయలేదు. సో దీనిలోనే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ అదే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్స్ని డిప్ చేయండి. ఇక్కడ జింక్ యొక్క యాక్టివిటీ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు కరస్పాండింగ్ కాపర్ కాబట్టి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ దాన్ని డిస్ప్లేస్ చేయగలదు. యాజ్ ఎ రిజల్ట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాస్త జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కిందకి మారిపోతుంది అండ్ మీకు కాపర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే లెడ్ విత్ క్యూప్రస్ క్లోరైడ్ దట్ ఈస్ CuCl2 క్యూప్రిక్ క్లోరైడ్తో కనుక తీసుకున్నట్టయితే లెడ్ కాపర్ని డిస్ప్లేస్ చేసేస్తుంది, లెడ్ క్లోరైడ్ ప్లస్ కాపర్ బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా హయ్యర్ యాక్టివ్ మెటల్స్ లోయర్ యాక్టివ్ మెటల్స్ని డిస్ప్లేస్ చేసే రియాక్షన్స్ కాబట్టి దే కమ్స్ అండర్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లోకి వస్తాయి. కాబట్టి సింపుల్గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో చూసుకున్నట్టయితే ఒక మెటల్ రెండో మెటల్ని దాని యొక్క సాల్ట్లో డిస్ప్లేస్ చేసి అది సాల్ట్ని ఫార్మేషన్ చేసినట్టయితే అటువంటి రియాక్షన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. సో దీంట్లో యాక్టివిటీ ఆఫ్ ద మెటల్ అనేది చాలా ఇంపార్టెంట్. హయ్యర్ యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయగలదు కానీ లోయర్ యాక్టివ్ మెటల్ హయ్యర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయలేదు. ఇక్కడ స్టూడెంట్కి డౌట్ వస్తుంది, సార్ మెటల్ యొక్క యాక్టివిటీ మనకు ఎలా తెలుస్తుంది అని. మీరు హయ్యర్ క్లాసెస్లో నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని ఉంటుంది. అక్కడ మెటల్స్ అన్నీ కూడా వాటి యొక్క రిడక్షన్ పొటెన్షియల్స్ని బేస్ చేసుకొని ఆర్డర్లో ప్లేస్ చేస్తుంటారు. అందులో హైడ్రోజన్ పైన ఉన్నవన్నీ కూడా వాటి కింద ఉన్న వాటిని డిస్ప్లేస్ చేయగలదు కాబట్టి మీరు అక్కడి నుంచి ఏది ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు విచ్ మెటల్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ దట్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది యాక్చువల్లీ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ యొక్క నెక్స్ట్ స్టెప్. అందులో ఒక మెటల్ మాత్రమే రెండో దాన్ని డిస్ప్లేస్ చేయగలదు. వేరే దీంట్లోకి వచ్చేటప్పటికల్లా బోత్ రెండు కూడా సాల్ట్సే ఉంటాయి. ఒక సాల్ట్లో ఉన్న క్యాటయాన్ రెండో సాల్ట్లో ఉన్న క్యాటయాన్ని కానీ ఒక సాల్ట్లో ఉన్న యానయాన్ రెండో సాల్ట్లో ఉన్న యానయాన్ని కానీ డిస్ప్లేస్ చేయగలిగినట్టయితే కరస్పాండింగ్లీ రెండు కూడా డిస్ప్లేస్ అవుతాయి. అటువంటి వాటిల్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే సో స్మాల్ యాక్టివిటీ చేసాం. దీంట్లో మనం ఇనీషియల్లీ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ BaCl2 సొల్యూషన్ వాటర్లో డిజాల్వ్ చేసి తీసుకున్నారు. దానికి అనదర్ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ సోడియం సల్ఫేట్ దట్ ఈజ్ Na2SO4 ఉన్న దాన్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ క్యాటయాన్ దీన్ని డిస్ప్లేస్ చేస్తుంది, ఈ యానయాన్ దీన్ని డిస్ప్లేస్ చేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఎ రిజల్ట్ మీకు BaSO4 ప్లస్ NaCl దట్ ఈజ్ దీంట్లో ఉన్న క్లోరిన్
ఈ సోడియంతో కలిసింది, దీనిలో ఉన్న సల్ఫేట్ ఈ బేరియంతో కలిసింది. యాజ్ ఎ రిజల్ట్ మీకు దీనిలో 2 ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరిగాయి చూడండి. ఈ సోడియం ఈ క్లోరిన్తో కలిసి సోడియం క్లోరైడ్ని, ఈ బేరియం ఈ సల్ఫేట్తో కలిసి బేరియం సల్ఫేట్ని ఫామ్ చేస్తుంది. నౌ ఈ రియాక్షన్స్లో బోత్ క్యాటయాన్స్ యానయాన్స్ రెండూ కూడా ఒకదాంతో ఒకటి డిస్ప్లేస్ అయినాయి కాబట్టి రియాక్షన్స్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైతే బేరియం సల్ఫేట్ ఫార్మేషన్ జరుగుతుందో అది టెస్ట్ ట్యూబ్లో బాటంలో యాజ్ ఏ ప్రెసిపిటేట్ ఫిక్స్ అయిపోతుంది. బికాస్ అది ఈ సొల్యూషన్లో ఇన్సాల్యుబుల్ కాబట్టి బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ దగ్గర సెటిల్ అయిపోతుంది. దాన్నే మనం ప్రెసిపిటేట్ అంటాం. అండ్ ఇటువంటి రియాక్షన్స్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంటాం. అంటే ఏ రియాక్షన్స్లో అయితే డబుల్ డిస్ప్లేస్మెంట్ జరిగి ప్రెసిపిటేట్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుందో ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అని కూడా పిలవచ్చు. ఇక దీనిలో లాస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ దట్ ఈజ్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. రెండింటినీ కలిపి రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ యాక్టివిటీలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చైనా డిష్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ పౌడర్ని తీసుకున్నారు అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని బర్న్ చేశారు. బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో మీరు తీసుకున్న కాపర్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని, బికాజ్ మీరు హీటింగ్ చేశారు కాబట్టి ఇట్ ఫార్మ్స్ కాపర్ ఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. నో ఇక్కడ మీరు తీసుకున్న కాపరు లైట్ బ్రౌన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఉంటుంది. వన్స్ కాపర్ ఆక్సైడ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఇట్ చేంజెస్ ఇంటూ రెడ్డిష్ కలర్లోకి మారిపోతుంది. కొన్నిసార్లు ఇదే మీకు బ్లాక్ కలర్ సాల్ట్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. దట్ డిపెండ్స్ అపాన్ ద ప్యూరిటీ ఆఫ్ ద కాపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఈ కలర్ చేంజ్ మార్పు కనుక జరిగినట్టయితే ఈ రియాక్షన్స్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. ఎందుకంటారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా దీంట్లో కనుక ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాపర్ ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుంది. ఓకేనా. సో ఏ రియాక్షన్స్లో అయితే ఆక్సిజన్ అబ్జార్బ్ అవుతుందో అటువంటి రియాక్షన్స్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. నా ఇక్కడ ఈ బేసిస్ మీద మనం ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి డిఫైన్ చేయొచ్చు చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే ఏ రియాక్షన్లో అయితే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుందో అవన్నీ కూడా ఆక్సిడేషన్ రియాక్షన్స్. లేదా విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ మాట్లాడాలి అంటే దేంట్లో అయితే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుందో అవన్నీ కూడా ఆక్సిడేషన్. సో మీరు ఒక రియాక్షన్ని ఆక్సిడేషన్ అని చెప్పాలంటే ఎయిదర్ ఆక్సిజన్ యాడ్ చేయబడాలి లేదా విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అయితే హైడ్రోజన్ రిమూవ్ చేయబడాలి. క్లియరా. వేరాజ్ దీనిదే ఆపోజిట్లో కనుక చదువుకున్నట్టయితే రిడక్షన్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ దానిలో రివర్స్ చదవండి. కాబట్టి దీంట్లో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగిన లేదా ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరిగిన దాన్ని మనం రిడక్షన్ అంటాం. క్లారిటీ వచ్చిందా. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కమ్స్ అండర్ ఆక్సిడేషన్ రియాక్షన్, వేరాజ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కమ్స్ అండర్ రిడక్షన్ రియాక్షన్. కొన్నిసార్లు ఇవి రెండూ కలిపి ఒకే దానిలో జరుగుతాయి. అటువంటి వాటిల్ని మనం రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో కాపర్ ఆక్సైడ్ హైడ్రోజన్తో యాడ్ అయ్యి హీట్ చేసినప్పుడు మీకు కాపర్ ఆక్సైడ్ కాస్త చేంజెస్ ఇంటూ కాపర్ కిందకి మారిపోయింది. హైడ్రోజన్ కాస్త తీసుకుంటే వాటర్ కిందకి మారిపోయింది. నో ఒకసారి కనుక మీరు రియాక్షన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా కాపర్ ఆక్సైడ్లో ఉన్న ఆక్సిజన్ని లాస్ అయింది కాబట్టి ఇక్కడ మీకు లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. దీన్నే మనం రిడక్షన్ రియాక్షన్స్ అంటారు. వేరాజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నట్టయితే హైడ్రోజన్ ఆక్సిజన్ని యాడ్ చేసుకుంది కాబట్టి దీంట్లో మీకు ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. అటువంటి దానిని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాపర్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది, హైడ్రోజన్ ఆక్సిడైజ్ అయింది. యాజ్ ఏ రిజల్ట్ ఇది కాపర్ని ఫామ్ చేస్తే ఇది వాటర్ని ఫామ్ చేసింది. సో దీంట్లో రిడక్షన్ ఆక్సిడేషన్ రెండూ కూడా ఒకే రియాక్షన్లో జరిగినాయి కాబట్టి సచ్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి ఈ రియాక్షన్స్లో రిడక్షన్ ఆక్సిడేషన్ కలిపి జరిగితే రిడాక్స్ అంటారు, విడివిడిగా చదివితే రిడక్షన్ విడిగా ఆక్సిడేషన్ విడిగా చదవాలి. క్లియరా.
నెక్స్ట్ రిడక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్కి ఫర్దర్ కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఇది చూడండి, జింక్ ఆక్సైడ్ విత్ కార్బన్ కోల్తో హీట్ చేశారు, జింక్ ఆక్సైడ్ కాస్త చేంజెస్ ఇంటూ జింక్ కిందకి మారిపోయింది, అంటే ఆక్సిజన్ని లాస్ అయిపోయింది, సో ఇది రెడ్యూస్ అయింది. కార్బన్ CO ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆక్సిడైజ్ అయింది అని చెప్పొచ్చు. వేరేజ్ రెండో దానిలో MnO2 కాస్త MnCl2 కిందకి మారిపోయింది, సో ఇట్ అండర్గోస్ రిడక్షన్. వేరేజ్ HCl కాస్త రిమూవ్ అయిపోయి ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది కాబట్టి అది ఆక్సిడైజ్ అయింది అని చెబుతాం. క్లారిటీ వచ్చిందా? కాబట్టి రిడాక్స్ రియాక్షన్లో ఎవరు ఆక్సిడైజ్ అయ్యారు, ఎవరు రెడ్యూస్ అయ్యారు, దీన్ని కనుక ప్రాపర్లీ స్టడీ చేస్తే మీకు రిడాక్స్ రియాక్షన్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. అండ్ రిడాక్స్ రియాక్షన్స్ చదివేటప్పుడు ఎప్పుడు ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఎడిషన్ అయితే ఆక్సిడేషన్, రిమూవ్ అయితే రిడక్షన్. వేరాజ్ హైడ్రోజన్ కనుక తీసుకున్నట్టయితే రివర్స్లో ఉంటుంది, యాడ్ అయితే రిడక్షన్, రిమూవ్ అయితే ఆక్సిడేషన్. ఓకేనా? ఇంకా మీరు హయ్యర్ క్లాసెస్లోకి వెళ్ళిపోతే వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని బట్టి ఎలక్ట్రాన్స్ యొక్క యాడ్ అవ్వడం, రిమూవల్ అవ్వడం, దాన్ని బట్టి మీరు రిడక్షన్ రియాక్షన్ చదువుతారు. ఇక్కడైతే కనుక జస్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ని బేస్ చేసుకుని చదివితే చాలు. ఓకేనా? సో ఇవి మీకు మెయిన్గా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో చదివే 5 టైప్ ఆఫ్ రియాక్షన్స్: కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్, రిడాక్స్ రియాక్షన్స్. ఓకేనా? దీంట్లో మనం కొన్ని అప్లికేషన్స్ కూడా చదువుతాం. దీంట్లో ఆ అప్లికేషన్స్లోకి వచ్చేటప్పటికల్లా మెయిన్ 2 అప్లికేషన్స్ వస్తాయి. ఒకటి కరోజన్, రెండోది వచ్చేటప్పటికల్లా ర్యాన్సిడిటీ. ఓకేనా? నో ఫస్ట్ ఇది కరోజన్ కనుక తెలిసినట్టయితే మనం జనరల్లీ డే టు డే లైఫ్లో చూస్తూనే ఉంటాం. ఐరన్ గేట్లు, ఈ ఐరన్ మెటీరియల్స్ అన్నీ కూడా తుప్పు పడుతూ ఉంటాయి, దాన్నే మనం రస్టింగ్ అంటాం. రస్టింగ్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కరోజన్. దీనిలో జరిగేది ఏంటయ్యా అంటే ఐరన్ అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీ వల్ల ఇట్ ఫార్మ్స్ FeOH thrice, దట్ ఈస్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సన్లైట్ ప్రజెన్స్లో వాటర్ని లాస్ అయిపోయి Fe2O3, దట్ ఈస్ నథింగ్ బట్ ఫెర్రిక్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ అనేది మీకు ఇవాపరేట్ అయిపోతుంది. ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ ఏదైతే ఫామ్ అయిందో దాన్నే ఐరన్ యొక్క రస్ట్ ఫామ్ అంటారు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కరోజన్ అంటారు. ఓకేనా? అలాగే మనం జనరల్లీ సిల్వర్ ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ యూస్ చేస్తూ ఉంటాం. సిల్వర్ ఆర్నమెంట్స్ జనరల్లీ బ్లాకిష్ కలర్ అవుతాయి, వేరాజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి లైట్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. అదే కాపర్ మెటీరియల్ అయితే బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా వాటి యొక్క కరోడెడ్ ఫామ్స్ అనమాట, రస్టింగ్ ఫామ్స్. సో ఇలా అట్మాస్ఫియరిక్ హైడ్రాక్సైడ్స్ వల్ల, హ్యూమిడిటీ వల్ల ఇనీషియల్లీ ఇవి హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేసి తర్వాత కరస్పాండింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ కిందకి మారిపోతాయి. దాన్నే మనం కరోజన్ అంటారు. ఓకేనా? దీని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ గేట్స్ ఇవన్నీ కూడా జనరల్లీ ఏం చేస్తూ ఉంటాం, గ్రీజ్ అప్లై చేయడం కానీ, సర్ఫేస్ మీద పెయింటింగ్ చేయడం కానీ, లేదా ఎల్ఐ ఫార్మేషన్. బెస్ట్ ఎల్ఐ ఆఫ్ ఎన్ ఐరన్ ఈజ్ స్టీల్. మీకు ఐరన్ తుప్పు పడుతుంది కానీ స్టీల్ తుప్పు పట్టదు, అవునా? ఇలా ఇవన్నీ ఫామ్స్ ఏంటయ్యా అంటే ఆ కరోజన్ ఫామ్ ఆఫ్ ఐరన్ని అరికట్టడానికి, ప్రివెంట్ చేయడానికి యూస్ చేసే మెథడ్స్ అనమాట. పెయింటింగ్ ఒకటి, గ్రీజింగ్ ఒకటి, ఎల్ఐ ఫార్మేషన్స్ ఒకటి, ఇవన్నీ కూడా వాటి యొక్క లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేయడానికి, క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, టు ప్రివెంట్ ఫ్రమ్ కరోజన్ మనం యూస్ చేసే మెథడ్స్. దీంట్లోనే నెక్స్ట్ ప్రాసెస్ చూస్తున్నట్టయితే దాన్ని మనం ర్యాన్సిడిటీ అంటాం. ర్యాన్సిడిటీ అనేది మోస్ట్లీ మనకి ఆయిలీ సబ్స్టెన్సెస్, దట్ ఈస్ ఫ్యాటీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అబ్జర్వ్ చేస్తారు. ఈ ఆయిల్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా అట్మాస్ఫియర్, ఓపెన్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అయినప్పుడు దే అండర్గో ఆక్సిడేషన్ టు ప్రొడ్యూస్ కరస్పాండింగ్ ఫ్యాటీ యాసిడ్స్ని ఫార్మేషన్ చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి జనరల్లీ మీకు సోర్ టేస్ట్, పులుపు టేస్ట్లో వచ్చేస్తాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లేస్ ప్యాకెట్, మనం తినే ఆయిల్ ఫ్రైడ్ సబ్స్టెన్సెస్ లైక్ లేస్, చిప్స్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీరు ప్యాకెట్ కొనేటప్పుడు దానిలో ఎయిర్తో ఫిల్ చేయబడి ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారా? అది ఎయిర్ కాదు, నైట్రోజన్ గ్యాస్తో ఫిల్ చేస్తారు. లేకపోతే అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయిపోయి దానికి యొక్క అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్, ర్యాన్సిడిటీకి రెస్పాన్సిబుల్ అవుతుంది. అప్పుడు ఆ మెటీరియల్ పాడైపోతుంది, పులిపెక్కుతుంది, సోర్ టేస్ట్ కిందకి మారిపోతుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తారంటే వాటిల్ని ప్యాకింగ్ చేసేటప్పుడు వాటిల్లోకి నైట్రోజన్ గ్యాస్ని పాస్ చేస్తారు. ఓకేనా? ఇలా మనం జనరల్లీ చదువుకుంటున్న
అట్మాస్ఫిరిక్ ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రాసెస్లో ఇవి రెండు ఎగ్జాంపుల్స్ కిందకు వస్తాయి. దట్ ఈస్ కరోజన్ ఒకటి, రాన్సిడిటీ ఒకటి. సో అవి వాటి యొక్క ప్రివెంటివ్ మెథడ్స్ ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, వాటి యొక్క అప్లికేషన్స్. సో హోప్ ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లాస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీ లైక్స్ అండ్ మీ షేరింగ్ మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటే ఇంకా మోర్ క్లాసెస్ని ఇంకా మోర్ క్వాలిటీతో అప్లోడ్ చేయడానికి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.